అందరికీ నమస్తే. నేను మీ భాషామై. ఈరోజు మీ ముందుకి కోకపేట రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. కోకపేట అనగానే మీకు తెలియంది ఏముంది? ఎకరం 100 కోట్లు. ఈ ప్రపంచం మొత్తం కూడా 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు అని ఎకరం 100 కోట్లు పెరిగింది అనే అది ఇక్కడే హైదరాబాద్లో 100 కోట్లు అనేది ఇక్కడే ఉందన్నమాట, నియోపోలిస్ లేఅవుట్లో. సో కోకపేట అనగానే మనం ఒక కోకపేటనే తీసుకోము. అది నానక్రామ్గూడలో పక్కన ఉండడం వల్ల, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడం వల్ల నానక్రామ్గూడలో రకరకాల ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, సైంట్ కానివ్వండి, క్యాంప్జెమినీ కానివ్వండి, ఎసెంచర్ కానివ్వండి, తర్వాత సాఫ్ట్ కానివ్వండి, సిఏ టెక్నాలజీస్ కానివ్వండి, క్యూసిటీస్ కానివ్వండి, అట్లనే ఇట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దగ్గర దగ్గర మీకు కోకాపేటలోనే ఉంటారనమాట. సో కోకాపేటకి అందువల్లనే అంత రేట్ వచ్చిందనమాట. సో అదేవిధంగా కోకాపేట అనగానే నార్సింగి, పక్కన ఉన్న నార్సింగి కానివ్వండి, తర్వాత గండిపేట కానివ్వండి, ఇట్లా దీన్ని కూడా మంచిర్యాల కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం కోకాపేట కిందకే మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో హైదరాబాద్ సిటీ అంతా కూడా ఇటువైపే చూస్తుంది, కోకాపేట వైపే. సో అందుకనే కోకాపేట రియల్ ఎస్టేట్ అనేది ప్రాముఖ్యంగాంచిందనమాట. సో ఇక్కడ మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. స్టాండ్ అలోన్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఎస్ఎఫ్టీ హైరేజ్ అపార్ట్మెంట్లో ఎస్ఎఫ్టీ రేట్ వచ్చేసి 8,000 నుంచి స్టార్టింగ్లో ఉన్న ప్రాజెక్టులు అయితే 8,000 నుంచి 10,000 వరకు చెప్తున్నారు. సో అదేవిధంగా రెడీ టు వాక్ అయితే మాత్రం 11,000 నుంచి 10,000 నుంచి 12,000 వరకు కూడా రన్ అవుతున్నాయి అనమాట. ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటంటే డిఎస్ఆర్ నడుస్తూ ఉంది, తర్వాత హాల్మార్క్ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి అక్కడ, తర్వాత వంశీరం బిల్డర్స్ ప్రాజెక్ట్ నడుస్తూ ఉన్నాయి, అదేవిధంగా జేవివేరి వాళ్ళవి ఉన్నాయి, ప్రెస్టేజ్ వాళ్ళవి ఉన్నాయి, తర్వాత మై హోమ్ గ్రావా ఉంది, అపర్ణ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి. సో నియోపోలిస్లో కూడా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు 43-45 ఫ్లోర్ల ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి అనమాట. సో ఇది కోకపేట ఇన్ఫర్మేషను. సో అదేవిధంగా ల్యాండ్ ప్రైజెస్ కూడా 1,50,000 నుంచి 2 లక్షల వరకు కూడా పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కూడా నాకు కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.